హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరు షెడ్యూ జోన్ సెంట్రల్. మరి చాలామందికి ప్రభుత్వ ఉద్యోగం చేయాలనేటువంటిది కళ. మరి ఒక సెటిల్డ్ లైఫ్ కేంద్ర ప్రభుత్వంలో గౌరవమైన ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేయాలని చాలామంది కలగంటూ ఉంటారు. కానీ మన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కేవలం గ్రూప్స్, అదేవిధంగా ఎండోమెంట్ లేదంటే మనకు ఏదైతే డిఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్ ఈ ఉద్యోగాలకే ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనేటువంటి లక్ష్యం ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించిన గైడెన్స్ అనేటువంటిది సరిగా లేకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయో రావో తెలియనటువంటి ఆ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతూ ఉంటారు. కానీ రెగ్యులర్గా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి లక్షలాది ఉద్యోగాలు అయితే వస్తూ ఉంటాయి. కానీ వాటిని అందిపుచ్చుకోవడంలో తెలుగు రాష్ట్రాల యువత మాత్రం ఎప్పుడు వెనకబడే ఉంటారు కంపారిటివ్లీ నార్త్ ఇండియన్స్తో పోలిస్తే. మరి ఇక మీదట ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఫాలో అవుతున్నారో, ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు అద్భుతమైనటువంటి గైడెన్స్ తోటి మనం ఆరు షెడ్యూ జోన్ అనే ఛానల్ని, సెంట్రల్ అనే కొత్త ఛానల్ కూడా ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం. మరి ఇప్పుడు అతి త్వరలో అంటే రీసెంట్గానే జూలై 28వ తారీఖున మనకి ఎవరైతే మినిస్టర్ ఉన్నారో అర్జెంటుగా ఈ వేకెన్సీస్ ఫిల్ చేయండి, ఫిల్ చేసి చాలా కాలం అయిందని చెప్పేసి వేరియస్ కైండ్స్ ఆఫ్ వేకెన్సీస్ కోసం ఫిల్ చేయమని ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. అవే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో వేకెన్సీస్. మరి ఎన్ని ఖాళీలతో నోటిఫికేషన్ రాబోతుంది అని అంటే దాదాపుగా 30,000 ఖాళీలతో ఈ వేకెన్సీస్ అనేటువంటి నోటిఫికేషన్ రాబోతుంది. మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకి గ్రూప్స్కి కానీ, మనకి ఎండోమెంట్కి కానీ, సిడిపిఓ అని కానీ, లేదంటే ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, డిఎస్సి కానీ వీటికి వేరు వేరు సిలబస్లు అయితే ఉంటాయి. కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో సిలబస్ అనేటువంటిది 90% అది ఆర్పిఎఫ్ అయినా, ఆర్ఆర్బి అయినా, ఎస్ఎస్సి అయినా, ఎఫ్సిఐ అయినా, ఇంకోటి ఏదైనా సరే 90% ఆఫ్ ద సిలబస్ సేమ్ ఉంటుంది అనమాట. అంటే ఒక ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్తో కేంద్ర ప్రభుత్వాలన్నింటి ఉద్యోగాలన్నీ కూడా కొట్టవచ్చు. కాబట్టి ఈ ఎఫ్సిఐ రిక్రూట్మెంట్ ఎన్ని వేకెన్సీస్ నోటిఫికేషన్ రిలీజ్ అవబోతుంది, మినిస్టర్ గారు ఏమని మనకు ఏదైతే ఉత్తర్వులు జారీ చేశారో దాని యొక్క అఫీషియల్ కాపీ, దాంతోపాటుగా సిలబస్ ఏముంటుంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్తో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. నీ టార్గెట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. అదేవిధంగా మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు వెనకబడి ఉన్నటువంటి తెలుగు రాష్ట్ర యువతకు మనకు అద్భుతంగా ఒక హెల్ప్ఫుల్గా ఉండేటువంటి ఒక ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి టార్గెట్ సెంట్రల్ జాబ్ అనేటువంటి ఒక గ్రూప్ మనం క్రియేట్ చేస్తున్నాం. ఒక అద్భుతమైనటువంటి కోర్సు మనం లాంచ్ చేస్తూ ఉన్నాం. మరి ఇలాంటి వినూత్నమైన కోచింగ్ తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కూడా ఇవ్వట్లేదు. ఏంటి అంటే మిమ్మల్ని మేము ఆ కోర్సులోకి లిమిటెడ్ అడ్మిషన్స్ అంటే నెలకు ఒక 50 మందిని అడ్మిషన్స్ తీసుకొని అందులో వాళ్ళకి అవసరమైనటువంటి కస్టమైజ్డ్ షెడ్యూల్, వాళ్ళు ఏ టైంలో చదువుతారని కస్టమైజ్డ్గా షెడ్యూల్ వేసి మెటీరియల్స్ మేమే ఇచ్చి లైవ్ క్లాసులు ప్రొవైడ్ చేసి టెస్టులు కండక్ట్ చేసుకుంటూ రోజు మీ ప్రోగ్రెస్ని అనాలిసిస్ చేస్తూ ఫ్యాకల్టీస్ ఎనీ టైం అందుబాటులో ఉంటూ మీతో 100% ప్రభుత్వ ఉద్యోగం కొట్టించే విధంగా కొత్త ఉద్యోగాలు నోటిఫికేషన్స్ పడినప్పుడు వాటితో అప్లై చేస్తూ మీతో సిలబస్ కంప్లీట్ చేసి ఒక ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్, ఆఫ్లైన్కి వెళ్ళలేని వాళ్ళకి ఇంట్లోనే ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ అనేటువంటిది అందించే విధంగా ఒక వినూత్నమైనటువంటి ది బెస్ట్ మెంటార్షిప్ మనం సెంట్రల్కి స్టార్ట్ చేస్తున్నాము ఈసారి నుంచి. ఆల్రెడీ ఆరు షెడ్యూ జోన్ తెలంగాణ, ఆరు షెడ్యూ జోన్ ఆంధ్ర ఛానల్స్లో మనం ఎంతో మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దాం. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లోకి మనం రావడం జరిగింది. కాబట్టి నీ టార్గెట్ కనుక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అయితే, లేదా మీ పిల్లల యొక్క టార్గెట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అయితే ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. లిమిటెడ్ అడ్మిషన్స్ బ్యాచ్ త్వరలో స్టార్ట్ అవుతుంది. ఆ బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. వాట్సాప్ గ్రూప్లోకి రండి, పూర్తి వివరాలు తెలియజేసి మీకు క్లారిటీ ఇచ్చి లైవ్ తీసుకొని అప్పుడు మాత్రమే అడ్మిషన్ అనేటువంటిది మనం ప్రొవైడ్ చేస్తాం. మరి ఎఫ్సిఐ మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మనకు 2026కి సంబంధించి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ కాబోతూ ఉంది. మరి దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు సెంట్రల్ మినిస్టర్ రిటీవ్లా మనకి ఏం చెప్పారు అని చెప్తే ఒక ఉత్తర్వులు అనేటువంటిది ఎఫ్సిఐకి అనేటువంటిది ఇచ్చింది. ఏంటంటే ఇక్కడ ఏదైతే ఎఫ్సిఐ వేకెన్సీస్ ఉన్నాయో వాటిని ఇమీడియట్గా ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సెంట్రల్ మినిస్టర్ మనకి వాళ్ళకు ఒక అఫీషియల్గా ఉత్తర్వులు అనేటువంటిది జారీ చేయడం జరిగింది. కాబట్టి ప్రాసెస్ అనేటువంటిది మనకి స్టార్ట్ అయ్యింది. కాబట్టి వెరీ సూన్ మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. వచ్చిన తర్వాత రాలేదు కదా ఇలాంటి కబుర్లు చెప్తుంటారు అందరూ కూడా. వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యేవాడు, నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అయిన వాడు ఉద్యోగం సాధించినట్టు అసలు చరిత్రలో లేదు. ఏ నోటిఫికేషన్ అయినా మీ కలల ఉద్యోగం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, లైఫ్ సెట్ అయ్యే ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చాక 2 నెలల్లో చదివేద్దాం అనుకుంటే అవ్వదు. మినిమం ఒక 9 నెలల నుంచి 1 ఇయర్ ప్రిపరేషన్ అనేటువంటిది ఉండి తీరాలి. అందుకని రాకముందే మనం వివరాలు తెలుసుకుని వీటికి గురి పెట్టాలి. అంతే తప్ప వచ్చిన తర్వాత రాలేదు రాదు ఇలాంటి నెగిటివ్ కామెంట్లు, నెగిటివ్ గాళ్ళతో అసలు ఫ్రెండ్షిప్ చేయకండి మీరు, ఓకేనా? సో మరి ఇక్కడ వేకెన్సీస్, ఎక్స్పెక్టెడ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చూసుకున్నట్లయితే మనకి దాదాపు ఇక్కడ మనకి 2 కేటగిరీలు ఉంటాయండి వేకెన్సీస్. ఏంటంటే కేటగిరీ 2 అనేటువంటిది మేనేజర్ పోస్ట్.
కేటగిరీ 3 అనేటువంటిది అసిస్టెంట్ గ్రేడ్ 3, జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఏమో కేటగిరీ 3 అంటారు. ఈ రెండు కేటగిరీలలో దాదాపుగా 33,566 ఖాళీలు ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉందన్నమాట. సో 33,566 ఖాళీలకి సంబంధించి నోటిఫికేషన్. మరి ఇప్పుడు ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, వయో పరిమితి ఎంత ఉండాలి అనేటువంటిది చూసుకున్నట్లయితే కేటగిరీ 1లో చూసుకున్నట్టు, కేటగిరీ 2లో చూసుకుంటే మేనేజర్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఏదైనా ఒక డిగ్రీ, మీకు ఏదైనా ఒక డిగ్రీ ఉండి 60% ఆ డిగ్రీలో మార్కులు అయితే సాధించాలంటే ఫస్ట్ క్లాస్ డిగ్రీ అయ్యి ఉండాలి. ఓకేనా? 18 నుంచి 35 సంవత్సరాల వయో పరిమితి. అలాగే మేనేజర్, టెక్నికల్ మేనేజర్కి వచ్చినోడికి బిఎస్సి అగ్రికల్చర్, అలాగే బీటెక్ ఇన్ ఫుడ్ సైన్స్ వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. వీళ్ళు కూడా 18 to 35 years ఏజ్ అనేటువంటిది ఉంటుంది. ఇక జూనియర్ ఇంజనీర్, ఇదేదైతే మనకు గ్రేడ్ 3కి సంబంధించి చూసుకుంటే జూనియర్ ఇంజనీర్ అనేటువంటి వాళ్ళు డిగ్రీ ఆర్ డిప్లొమో ఇన్ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీర్లో డిగ్రీ కానీ పాలిటెక్నిక్ కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. 18 నుంచి 28 సంవత్సరాల వయో పరిమితి ఉన్న వాళ్ళే దీనికి ఎలిజిబుల్. అసిస్టెంట్ గ్రేడ్ 3కి సంబంధించి చూసుకుంటే ఏదైనా ఒక డిగ్రీ సరిపోతుంది, 18 నుంచి 28 సంవత్సరాలు. ఇక స్టెనోగ్రాఫర్ చూసుకుంటే ఏదైనా డిగ్రీ సరిపోతుంది, 18 నుంచి 28 సంవత్సరాలు. కాకపోతే హిందీ కానీ ఇంగ్లీష్ కానీ టైప్ అనేటువంటిది మీకు స్టెనోగ్రాఫర్ కాబట్టి మీకు టైప్ స్పీడ్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. అలాగే మరి వీటికి వయోపరిమితి సడలింపులు చూసుకుంటే ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఏదైతే ఎస్సీ ఎస్టీలకు ఉన్నారో వాళ్ళకి 5 సంవత్సరాలు వయోపరిమితి సడలింపు అనేటువంటిది కూడా ఉంటుంది. మరి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే మరి సెలక్షన్ ప్రాసెస్ మనకి సిబిటి ఎగ్జామ్ ద్వారాను, అదేవిధంగా స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అది ఎవరెవరికి ఉంటుందండి చూద్దాం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కేటగిరీ 1 సంబంధించి చూసుకున్నట్లయితే కేటగిరీ 1కి 2కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఏముంటాయి, సిలబస్ ఏముంటుంది ఎగ్జామ్ అని చూసుకుంటే ఫస్ట్ మనకి ఆన్లైన్ టెస్ట్ పేజ్ 1 అనేటువంటిది ఉంటుంది ఎవరికైనా సరే, ఏ కేటగిరీ అయినా సరే. అలాగే ఈ ఆన్లైన్ టెస్ట్ పేజ్ 1 అనేటువంటి దాంట్లో మీరు క్వాలిఫై అంతే, మెరిట్ లిస్ట్లో ఈ మార్కులు యాడ్ చేయరు, అంటే ప్రిలిమినరీ లాగా అనమాట. ఈ ఫేజ్ 1 కంప్లీట్ అయిన తర్వాత మరి 1:2%లో మనకి 1:10 వాళ్ళు డిసైడ్ చేసిన దాన్ని బట్టి ఫేజ్ 2 ఎగ్జామ్కి పిలవడం జరుగుతుంది. ఆ ఫేజ్ 2 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ, ఎవరికైతే గ్రేడ్ 2 చెప్పుకున్నామో వాళ్ళకు మాత్రమే, గ్రేడ్ 2 వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది, గ్రేడ్ 3 వాళ్ళకి ఇంటర్వ్యూ ఉండదు. సరే, మరి స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ ఎవరికి ఉంటుందంటే ఓన్లీ చివరిలో చెప్పుకున్నటువంటి స్టెనోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం స్కిల్ టెస్ట్ ఉంటుంది, మిగిలిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేటువంటిది ఉండదు. కాబట్టి ఫేజ్ 1, ఫేజ్ 2 ఎయిదర్ ఇంటర్వ్యూ ఫర్ సమ్ మెంబర్స్ అండ్ స్కిల్ టెస్ట్ ఫర్ సమ్ మెంబర్స్, బట్ నాట్ ఆల్ అనమాట. సో ఇక్కడ మనం క్లారిటీగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాగే మనకి ఈ యొక్క 1:3 రేషియోలో మనకి ఇంటర్వ్యూకి అనేటువంటిది పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి గ్రేడ్ 2కి సంబంధించి చూసుకున్నట్టయితే 20% మార్కులు, 80% ఏమో స్కిల్ టెస్ట్కి వెయిటేజ్ ఇస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూకి మీకు 20% వెయిటేజ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. మరి ఏ విధంగా ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది అని చూసుకుంటే ఎయిదర్ పేజ్ 1 ఆర్ పేజ్ 2 రెండు ఒకటే సిలబస్, కాకపోతే ఇది పేజ్ 1 క్వాలిఫై అయిన తర్వాత పేజ్ 2 పెడతారనమాట. రెండింటికి కూడా ఒకటే సిలబస్ ఉంటుంది. ఏంటి అంటే ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్. అలాగే రీజనింగ్ అనేటువంటి చూసుకున్నట్లయితే మనకు 25 క్వశ్చన్స్ ఇస్తారు, 25 మార్క్స్ ఉంటాయి. అలాగే మీకు న్యూమరికల్ యాప్టిట్యూడ్ చూసుకుంటే 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటాయి. జనరల్ స్టడీస్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కరెంట్ అఫైర్స్ ఇవి చూసుకుంటే 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్. అర్థమవుతుందండి. సో 100 మార్క్స్కి మీకు ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. 100 ప్రిలిమినరీ అయిన తర్వాత పేజ్ 2కి వెళ్తారు. అదే అయిన తర్వాత గ్రేడ్ 2 వాళ్ళేమో ఇంటర్వ్యూకి వెళ్తారు. గ్రేడ్ 3లో ఓన్లీ స్టెనోగ్రాఫర్ వాళ్ళు స్కిల్ టెస్ట్కి వెళ్తారు. వాటిని వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మీకు ఏదైతే వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకుని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకొని అద్భుతమైనటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో రాబోతున్నటువంటి నోటిఫికేషన్ ఆల్రెడీ మంత్రి గారు ఆయన నుంచి స్టార్ట్ చేసేశారు. కాబట్టి వేకెన్సీస్ ఫిల్లింగ్ ప్రాసెస్ అనేటువంటిది కూడా అత్యంత వేగంతో జరుగుతుంది. ఈ వేకెన్సీస్ ఫిల్లింగ్ అనేటువంటిది మనకి సెప్టెంబర్లో ఈ నోటిఫికేషన్ అనేటువంటిది విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. మనం ఇంకా ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎవరు స్టార్ట్ చేయలేదు, ఈ నోటిఫికేషన్ గురించి డిస్కషనే లేదు అసలు. కానీ మీరు నార్త్ ఇండియాలో చూడండి, నార్త్ ఇండియన్ ఛానల్స్ కానీ నార్త్ ఇండియన్స్ని చూడండి, వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగాల కోసం కుస్తీ పట్టేస్తున్నారు. అందుకనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మనం ఎప్పుడు వెనకబడే ఉంటాం, నో డౌట్ ఆ విషయంలో. మనకు ఉద్యోగాలంటే ఆ కానిస్టేబుల్, డిఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్ లేదంటే గ్రూప్స్ అని అనుకుంటాం, కానీ కాదు. ఇలాంటి ఎన్నో వేకెన్సీస్ లక్షల కొద్ది మనకి వస్తూ ఉన్నాయి. ఇలాంటి లక్షల ఉద్యోగాల్లో నువ్వు జాయిన్ అయ్యి ఉద్యోగం సాధించాలి, నా ఏజ్ తక్కువగానే ఉంది, నేను డిగ్రీ చదివాను అని అనుకునేట్లయితే మీకు
ద బెస్ట్ ఛాన్స్ ఏంటి అంటే ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్. మరి అందరూ ఆఫ్లైన్లోకి వెళ్ళి 50,000 60,000 ఫీజులు కట్టి జాయిన్ అవ్వలేరు. కాబట్టి ఆఫ్లైన్లో కంటే అద్భుతమైనటువంటి ఫాలోఅప్ తోటి ఆన్లైన్లో ఈ జాబ్ గ్యారంటీ 100% జాబ్ గ్యారంటీ అనేటువంటి ప్రామిస్తో 2 సంవత్సరాల వ్యాలిడిటీతో అద్భుతమైన బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇందులో 100 మందిని 1000 మందిని తీసుకోం, ఒకే 50 మందిని తీసుకుంటాం, 50 మందితో జాబ్ కొట్టిస్తాం. దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఫీజు 3,000 ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. వివరాలు తెలుసుకోవడానికి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇక మీదట చూసుకుంటే తెలుగు వాళ్ళ సత్తా అనేటువంటిది మనం చూపించాల్సిన అవసరం అయితే ఉంది. ఎప్పుడు నోటిఫికేషన్స్ ఎలక్షన్స్ టైంలో వచ్చే నోటిఫికేషన్ల కోసం ఎదురు చూడడం కాదు. మనకు వయో పరిమితి ఉండి కాస్త కూస్తో నాలెడ్జ్, ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే, ఉన్నా లేకపోయినా పర్లేదు, మేము చూపిస్తాం, మేము చేయిస్తాం. మీతో ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్లోకి వచ్చేయండి. టార్గెట్ సెంట్రల్ జాబ్ ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ ఇయర్ కల్లా మినిమం 5,000 ఉద్యోగాలు మీతో కొట్టించే విధమైనటువంటి ప్రణాళికను మనం రూపొందించాం అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీస్తో. ఆ 5,000 ఉద్యోగాలు మా టార్గెట్లో మీది ఒకటి అవ్వాలంటే లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, వాట్సాప్ గ్రూప్లోకి రండి. అద్భుతమైన ప్రోగ్రామ్ వివరాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.